హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీరు ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఈవెన్ మన దగ్గర ఛార్జింగ్ ప్లేట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ స్పిరిట్ గైడ్ ఈ సమయంలో మీకు ఏం చెప్తున్నారు, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో టైం టు టైం స్పిరిట్ గైడ్స్ కానీ, ఏంజల్స్ కానీ, అసెంటెడ్ మాస్టర్స్ కానీ ఇలా ఎవరో ఒకరు మనకి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళ నుంచి మనకి ప్రొటెక్షన్ దొరుకుతుంది, గైడెన్స్ కూడా దొరుకుతూ ఉంటుంది. కాకపోతే కొంతమందికి వాళ్ళు ఎలా గైడ్ చేస్తున్నారో అర్థం అవ్వదు. అండ్ ఏ విధంగా వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ దొరుకుతుందో కూడా అర్థం అవ్వదు. సో అది చాలా కామన్. అయితే వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం, గైడ్ చేయడం మాత్రం నిజమండి. అందుకే చాలా మంది ఏంజల్ నెంబర్స్ చూస్తూ ఉంటారు, ఆర్ సమ్ అదర్ సైన్స్ చూస్తూ ఉంటారు. సో అలా చూసినట్టయితే ఈ రోజు ఈ రీడింగ్ లో పర్టికులర్ గా మీ స్పిరిట్ గైడ్ మీకు ఏం చెప్తున్నారు. సో ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రీడింగ్ చూడడానికి ట్రై చేయండి. సో దట్ ఎంతో కొంత మీకు యూజ్ అవుతుంది ఈ టైప్ గైడెన్స్ అని నేను అనుకుంటున్నాను. మరి చూద్దాం. ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 కార్డ్ సెట్స్ మీద కూడా 3 డిఫరెంట్ స్పిరిట్ గైడ్స్ ఇమేజెస్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ ఫెదర్స్ కూడా నేను పెట్టాను. ఫస్ట్ కార్డ్ సెట్ కి వైలెట్ కలర్ ఫెదర్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్ కి బ్లూ కలర్ ఫెదర్ ఉంది, అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి రెడ్ కలర్ ఫెదర్ ఉంది. సో మీరు ఏది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టికులర్గా ఈ ఇమేజ్ ఆర్ ఈ వైలెట్ కలర్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ స్పిరిట్ గైడ్ ఈ సమయంలో మీకు ఏం చెప్తున్నారు, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. ఫస్ట్ అయితే చూద్దాం మీ స్పిరిట్ గైడ్ ఏం చెప్తున్నారు. యాక్చువల్గా మీ స్పిరిట్ గైడ్ డ్రూయిడ్ అంట. ఇమేజ్ చూస్తేనే మీకు అర్థమవుతూ ఉండాలి, ఓల్డెస్ట్ అండ్ వైజెస్ట్ అని. సో ఇలాంటి వాళ్ళ నుంచి మీకు గైడెన్స్ ఏంటి అంటే క్లియర్గా చెప్తున్నానండి. ఈ టైంలోని మీ లైఫ్లోని మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నా ఆర్ ఏదో ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నా మీరు తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే దానికి స్టిక్ అయి ఉండాలి. కొంతమంది ఉంటారండి, ఈరోజు ఒకలాగా ఆలోచిస్తారు, ఒకలా చెయ్యాలి అనుకుంటారు, రేపటికి ఇవన్నీ చేంజ్ అయిపోతాయి. వేరేలాగా చేయడం, వేరేలాగా మళ్ళీ ఆలోచించడం, ఇవి చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్లో ఇది బేసిక్గా ఏ సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు, మీకు రెజోనేట్ అయిన ప్రకారం మీరు తీసేసుకోవచ్చు. కాకపోతే డెసిషన్ తీసుకున్న దగ్గర, యాక్షన్ తీసుకుంటున్న దగ్గర పర్టికులర్గా ఒక పాత్ని మీరు ఫాలో అవుతూ ఉంటారు కదా, అది మీరు సడన్గా చేంజ్ చేసుకోవడానికి లేదు. మీరు క్లారిటీ తెచ్చుకోవడం వరకు ఓకే. ఆ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత ఒకటి చెయ్యాలి అని డిసైడ్ అయిపోయిన తర్వాత ఇంకా అలాగే ఉండాలి. బట్ అది మార్చుకోవడం, ఇలా కాదు అలా చేద్దాం, ఆర్ ఇలా కాకుండా అలా ఉందాం, సో మనం ఇలా ఆలోచిస్తున్నాం, అలా కాకుండా వేరేగా ఆలోచిస్తే మంచిది. మనుషులు ఏంటంటే తొందరగా ఫ్లిప్ అయిపోతూ ఉంటారు. కానీ మీరు ఏంటంటే ఇక్కడ అలా ఫ్లిప్ అవ్వడానికి లేదు, ఏదో ఒక సైడే ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు క్లారిటీ ఉన్న ప్రకారం మీరు చేయాల్సిందే చేయాలి. అలా చేస్తున్నప్పుడు ఎక్కడో కానీ మీరు అనుకుంటున్నట్టుగా కొన్ని జరగట్లేదు, కొంచెం డిఫరెంట్ గా జరుగుతున్నాయని మీకు అనిపించినా మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, టైం వచ్చే వరకు మీరు ఇది చేంజ్ చేసుకోవడానికి లేదు, వెయిట్ చేయాల్సిందే. అంతవరకు మీకు ఈ పాత్ లో ఎలాంటి పాసిబిలిటీ ఉంటే అలాంటి పాసిబిలిటీస్ మీరు చూసుకొని మీ ప్రయత్నాలు చేయాలి తప్ప ఇది మనకి కరెక్ట్ కాదు, సో మనం ఇలా కాకుండా ఇంకొకలా చేంజ్ అయిపోయినా ఇంకొక పాత్ ని చూస్ చేసుకుంటే బెస్ట్ అని అనుకుంటే మీరు కొత్త సమస్యలు తెచ్చుకుంటారు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాలి, అక్కడ ఉంటూనే మీరు చేయాల్సినవి చేయాలి. బట్ అది మీకు సూట్ అవ్వదు, ఆర్ మీరు కరెక్ట్ ప్లేస్ లో లేరు అనుకొని మీరు ఏదో చేంజ్ చేసుకోవాలి అనుకుంటే దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది మీరే అంట. సో మీరు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఈ విషయంలో. అసలు
మీ స్పిరిట్ గైడ్ మీకు ఇంకా ఏం చెప్తారో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ టైంలోని ఫస్ట్ మీరు ఏ సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా, ఏది మీకు ఒక ఛాలెంజ్ లాగా అనిపిస్తున్నా, ఫుల్‌గా డీటెయిల్స్ తెలియకుండా ఆర్ మీకు ఎంతవరకు అక్కడ క్లారిటీ రావాలో, క్లారిటీ తెచ్చుకోకుండా మాత్రం ఏది చెయ్యొద్దు. ఆఫ్‌కోర్స్ మీకు క్లారిటీ వచ్చిన తర్వాత మీరేం చేయాలో డిసైడ్ చేసుకొని అది చెయ్యొచ్చు. కానీ అలా చేస్తున్నప్పుడు వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ మీరు ఫ్లిప్ అవ్వకూడదు. మీరు ఆ క్లారిటీ తెచ్చుకున్నారు కాబట్టి, ఇంకా దానికే స్టిక్ అయ్యి, ఆ ప్రకారమే మీరేదైనా చెయ్యాలి. బట్ నాకిలా వర్కౌట్ అవ్వట్లేదు కదా! సో, నేను చేంజ్ అయిపోతాను. నేను ఇలా కాకుండా ఇంకొకలా ప్రయత్నం చేస్తాను అని ఫ్లిప్ అవ్వడానికి లేదు. దానికి రీజన్ ఏంటి అంటే, ఈ టైంలోనే మీకు స్టెబిలిటీ ఇంపార్టెంట్ అండి. మీ లైఫ్‌లో మీరు ఎంత స్టేబుల్‌గా ఉంటే, మీ సిట్యుయేషన్స్‌ని మీరు అంత బాగా ఇంప్రూవ్ చేసుకుంటారు. మీకు స్టెబిలిటీ లేకపోతే మీ సిట్యుయేషన్స్ ఇలాగే ఉంటాయండి. ఇవి అయితే చేంజ్ అవ్వవు. ఇంకా కాంప్లికేట్ అయిపోతున్నా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లోని మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. చాలామంది ఎక్కువ ఫ్లిప్ అవుతూ ఉండేది రిలేషన్‌షిప్ విషయంలోనే. ఆ పర్సన్ రియాక్షన్స్ కానీ, మీ థాట్స్ స్టేబుల్‌గా లేకపోవడం, మీకొక క్లారిటీ లేకపోవడం వల్ల మీరేంటంటే జంప్ అవుతూ ఉంటారు ఇటు అటు. బట్ అలా కాకుండా మీరేంటంటే స్టేబుల్‌గా అసలిక్కడ సిట్యుయేషన్ ఏంటి? మీకేం కావాలి? మీ ఫీలింగ్స్ ఏంటి? అనేది మీరు కన్సిడర్ చేసి కొంత మీ ఎండ్ నుంచి మీరు కరెక్ట్‌గా ఏం చేయాలో అది చేయడానికి ట్రై చేయండి. ఒకటైతే చెప్తాను. మీరెక్కడ నాకిది జరగాలి, ఇలా నా లైఫ్ ఉంటే బావుంటుంది అని కోరుకోవడం తప్పు కాదు. ఆఫ్‌కోర్స్ మీరు అలా కోరుకొనే మీరు ముందుకు వెళ్ళండి. కాకపోతే ఒకసారి ఒకటి కోరుకున్న తర్వాత దాని కోసం లాస్ట్ వరకు కూడా మీరు అలాగే ఫైట్ చేయాల్సుంటదండి. కానీ మీరు మధ్యలోనే లేదు లేదు నేనిలా కోరుకున్నాను కానీ అది అనుకున్న విధంగా వర్కౌట్ అవ్వట్లేదు. నేను అనుకున్న దానికి ఇదంతా డిఫరెంట్‌గా ఉంది. మరి నాకేం అవసరం అని మీరు అనుకుంటే ఇంకా కష్టమేనండి. ఇది ఒక జర్నీ అండి. బేసిక్‌గా ఇప్పుడు సపోజ్ మీరొక గవర్నమెంట్ జాబ్‌కి ట్రై చేస్తున్నారనుకోండి. సో, మీరెంత ట్రై చేసినా మీకు జాబ్ అయితే రావట్లేదు. అలా అని చెప్పి మీకు వేరే ఆపర్చునిటీస్ కూడా మిస్ అవుతున్నాయి. సో, మీరేంటంటే దీనికోసం నేను అనవసరంగా ట్రై చేస్తున్నానేమో, ఇది వర్త్ కాదేమో, నేను ఇందులో ఫిట్ అవ్వనేమో అనుకోని మీరు చేంజ్ అయిపోతే ఇంకా ఆ జాబు రాదు, ఈ జాబు రాదు. యాక్చువల్‌గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే రియాలిటీ ప్రకారం మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఇప్పుడు కొంతమందికి ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఉండదు. సో, అలాంటప్పుడు మీరేంటంటే ఆల్టర్‌నేట్ వెతుక్కోవచ్చు. కాకపోతే మీకన్ని ఛాన్సెస్ ఉన్నప్పుడు, మీ ఎండ్ నుంచి మీరే అనవసరంగా పాస్ట్ ఫెయిల్యూర్స్‌ని మైండ్‌లో పెట్టుకొని, నా వల్ల అవ్వదు, నేను చేయలేను అనుకోని చేంజ్ అయితే, ఇంకా మీకు రిజల్ట్ అనేది ఎలా కనిపిస్తుంది? సో, మీ స్పిరిట్ గైడ్ మరి ఈ విధంగా ఎందుకు చెప్తున్నారు అనేది కూడా నేను మీకు రీజన్ చెప్తాను. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. సో, గవర్నమెంట్ జాబ్ రావట్లేదు. నేను చెప్పినట్టుగా వేరే ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నారు. అలా అని చెప్పి ఇక్కడ గూడా స్టేబుల్‌గా ఉండలేకపోతున్నారు. ఇప్పుడు ఇది స్విచ్ అవుతారు. గవర్నమెంట్ జాబ్ విడిచిపెట్టేసి వేరే జాబ్ కోసం ట్రై చేసినప్పుడు అది రాకపోతే అప్పుడు మీకెలా ఉంటుంది? ఇది వేస్ట్ చేసేసాం, అది వేస్ట్ చేసేసాం అనుకుంటారు. పోనీ ప్రైవేట్ జాబ్ వచ్చేసిందనుకోండి. గవర్నమెంట్ జాబ్ రాలేదు. అప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను. పోన్లే నా లైఫ్ ఇప్పటికైనా చేంజ్ అయింది అని మీరు అనుకుంటారా? అనుకోరు. మీరెలా ఫీల్ అవుతారంటే నేనంత కష్టపడ్డాను, నేనంత ట్రై చేశాను. బట్ గవర్నమెంట్ జాబ్ రాలేదు. వచ్చుంటే బావుండేది. మేబీ నేను ఇంకొకసారి ట్రై చేసుంటే బావుండేది అని ఆ రిగ్రెట్ మీలో ఉండిపోతుంది. సో, అలాంటివి జరగకూడదండి. అందుకే మీ స్పిరిట్ గైడ్ మీకు ఈ విధంగా చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ఈవెన్ రిలేషన్‌షిప్‌లోనైనా అంతే. ఈ టైంలోనేంటంటే మీరు కొన్ని ఫేస్ చేస్తున్నప్పుడు ఇది నాకు కరెక్టా కాదా? నేను ఇందులో ఫిట్ అవుతానా లేదా? అనే డౌట్ మీకుండొచ్చు. ఆ క్లారిటీ మీరు తెచ్చుకున్న తర్వాత వన్స్ మీరు డిసైడ్ అయిపోయిన తర్వాత దానికి స్టిక్ అవ్వాలంతే. సో, లేదు నేను అప్పుడు అలా అనుకున్నాను కానీ ఇప్పుడు ఇలా జరిగింది. ఇప్పుడు నేను అలా ఉండలేను. అంటే అలా మీరు చేంజ్ అవ్వకూడదు. దానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మీలో ఆ కన్సిస్టెన్సీ లేనప్పుడు యూనివర్స్ ఎలా అనుకుంటుందంటే ఓకే. ఈ పర్సన్‌కి అసలు స్టెబిలిటీ లేదు. క్లారిటీ లేదు. సో, వీళ్ళేంటంటే ఏం కావాలో తెలుసుకోలేకపోతున్నారు. వీళ్ళకి ఏం డిజర్వ్ చేస్తారో అర్థం అవ్వట్లేదు కాబట్టి వీళ్ళ లైఫ్‌లో మళ్ళీ అలాంటి సిట్యుయేషన్సే పెడదాం అన్నట్టుగా పెడతదనమాట. అంటే ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఎలా అయితే సఫర్ అవుతున్నారో ఇది విడిచిపెట్టేసి మీరు ఇంకొక రిలేషన్‌షిప్‌ని చూజ్ చేసుకున్నా ఇక్కడ క్లారిటీ లేకుండా మీరేంటంటే సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలి ఆర్ మీరు ఇక్కడ చేంజ్ అయిపోవడమే మీకు మంచిది అని మీరు అంటే ప్రాపర్‌గా ఏది కన్సిడర్ చేయకుండా డిసైడ్ అయిపోయిన తర్వాత ఆఫ్‌కోర్స్ యూనివర్స్ మళ్ళీ అలాంటి వ్యక్తినే మీ లైఫ్‌లోకి పంపిస్తది.
సేమ్ వ్యక్తి రాకపోవచ్చు, వేరే వ్యక్తి అయినా ఆ విధంగానే ఉండొచ్చు. ఆర్ మళ్ళీ మీరు ఏంటంటే ఇలాంటి ఒక స్ట్రగులే తీసుకోవచ్చు. సో ఇలాంటివి జరగకూడదు కాబట్టి మీ క్లారిటీ మీరు మెయింటైన్ చేస్తూ ఈ జర్నీలోకి స్టెప్ ఇన్ అవ్వాల్సి ఉంటది. ఇది అనుకున్నంత ఈజీగా ఉండకపోయినా స్టిల్ మీ వైపు నుంచి మీరు కరెక్ట్ గా ఉన్నప్పుడు, మీకు ఆ స్టెబిలిటీ ఉన్నప్పుడు సమ్‌డే మీరు డిజర్వ్ చేసే ఔట్‌కమ్ మీకొస్తుంది. ఆర్ యూనివర్స్ ఏంటంటే ఇక్కడ మీకు రివార్డ్ ఇస్తుంది. మీరు అంత స్టేబుల్‌గా ఉన్నందుకు, థింగ్స్‌ని ఏంటంటే మీ ఎండ్ నుంచి బెటర్ చేయడానికి అన్ని వేస్‌లో ట్రై చేసినందుకు, మెయిన్ అంత స్ట్రాంగ్‌గా హోల్డ్ చేసినందుకు డెఫినిట్‌గా మీకు రివార్డ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఈ టైంలో మీ లైఫ్‌లో మీరు ఏ ఫేజ్‌లో ఉన్నా, మీ సఫరింగ్స్ ఎలా ఉన్నా, స్టిల్ మీరేంటంటే గాడ్‌ని ట్రస్ట్ చేయాల్సిన అవసరం ఉందండి. చాలా మందేంటంటే, వాళ్ళ లైఫ్‌లో ఏదో బ్యాడ్ జరగగానే ఫస్ట్ గాడ్‌నే బ్లేమ్ చేస్తారు. వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకుంటారు. బట్ ఖచ్చితంగా గాడ్‌తోనే వాళ్ళు మాట్లాడడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి, గాడ్‌ని ప్రశ్నిస్తారు. అయితే ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలండి. మీ లైఫ్‌లో మంచి జరిగినప్పుడు మీ వెనకే ఉన్నారు. మీకు చెడు జరుగుతున్నా మీ వెనకే ఉంటారు. కాకపోతే డివైన్‌ని మీరు ట్రస్ట్ చేయాలండి. డివైన్ సపోర్ట్ మీరు డిజర్వ్ చేయాలి అంటే, ఎంతో కొంతైనా ఆ సిట్యుయేషన్‌ని మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాల్సి ఉంటది. సో, టైమ్ వచ్చినప్పుడు డివైన్ సపోర్ట్ మీకు దొరుకుతుంది. అయితే అంతవరకు మాత్రం మీరు గాడ్‌ని ట్రస్ట్ చేస్తూనే ఉండాలి. మీ ప్రాబ్లమ్స్, మీ సఫరింగ్స్ చెప్పుకోవచ్చు. కానీ గాడ్‌ని బ్లేమ్ చేయడం, గాడ్‌ని ట్రస్ట్ చేయకపోవడం, సో, యూనివర్స్ ప్యాటర్న్స్‌ని బ్లేమ్ చేయడం లాంటివి చేయొద్దు. ఎందుకంటే మీ లైఫ్‌లో మంచి జరిగినా, చెడు జరిగినా అది మీ వల్లే జరుగుతది. మీ కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా! సో, మనం మంచి చేస్తే మంచే తిరిగొస్తుంది. చెడు చేస్తే చెడు కూడా తిరిగొస్తుంది. సో, ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఏది అనుభవిస్తున్నా రెండింటికి మనమే కారణం అన్నమాట. అలాంటప్పుడు ఎవరిని బ్లేమ్ చేయడానికి ఏం లేదు. అలానే మనల్ని కూడా మనం బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ మన కాన్షియస్‌నెస్ ప్రకారం మనం కరెక్ట్‌గా ఉన్నంత వరకు, కరెక్ట్‌గా చేస్తున్నప్పుడు మనని కూడా మనం బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గత జన్మలో మీరెప్పుడో చేశారు. అది మీకు తెలీదు. ఈ జన్మలో మీరు అనుభవిస్తూ ఉండొచ్చు. సో, దానికి మీరేం చేస్తారు? బట్ ఈ జన్మలో మీరు తెలిసి చేశారంటే మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవచ్చు. అండ్ అది కరెక్ట్ కూడా చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంటుంది. సో, ఈ ప్రాసెస్‌లోని మీరు గాడ్‌ని అన్‌కండిషనల్‌గా ట్రస్ట్ చేసినప్పుడు మీకు గాడ్ ఆ పాత్‌ని చూపిస్తారండి. సో, అదొక్కటి మాత్రం మీరు గాడ్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. గాడ్ మిమ్మల్ని డైరెక్ట్‌గా ప్రొటెక్ట్ చేయడం జరగదు. గాడ్ ఏంటంటే మీకొక పాత్‌ని చూపించడం మాత్రం జరుగుతుంది. మీరు దాని నుంచి బయటపడడానికి. సో, ఇక్కడ మీరేంటంటే అందుకే గుడ్ థింగ్స్ చేస్తే గుడ్ థింగ్స్‌నే ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. బ్యాడ్ థింగ్స్ చేస్తే బ్యాడ్ థింగ్స్‌ని కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఇదొక్కటి గుర్తుపెట్టుకొని మీరు ఇక నుంచైనా సరే చేసే పనుల మీద ప్రాపర్‌గా ఫోకస్ చేసి ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? దానివల్ల మీకు బెనిఫిట్ ఏంటి? అలాగే అపోజిట్ పర్సన్స్ ఏ విధంగా దీనివల్ల ఎఫెక్ట్ అవుతారు? ఒకవేళ మీరు నిజంగానే అపోజిట్ పర్సన్స్‌ని టార్గెట్ చేస్తున్నారా? లేకపోతే అక్కడ సిట్యుయేషన్ బట్టి అలా రియాక్ట్ అవుతున్నారా? సిట్యుయేషన్ బట్టి ఆ విధంగా మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారా అనేది చెక్ చేసుకోండి. బట్ నేను చెప్తున్నాను కదండీ! ఇక్కడి నుంచి మీరు ఎలా ఉంటారు? ఎలా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారు అనే దాన్ని బట్టి కూడా మీకు గుడ్ థింగ్స్ అనేవి జరగడానికి పాసిబిలిటీ ఉందండి. మీ స్పిరిట్ గైడ్ ఏంటంటే మీకు క్లియర్‌గా ఒకటైతే చెప్తున్నారు. ఈ టైంలోని మీరు తీసుకునే డెసిషన్స్ కానీ, యాక్షన్స్ కానీ కరెక్ట్‌గా ఉండి వాటికి మీరు స్టిక్ అయితే టైమ్ బీయింగ్ ఏది మీ ఫేవర్‌లో జరగనట్టుగా ఉన్నా, అన్నీ గూడా మీ ఫేవర్‌లోనే జరుగుతాయి. ఎందుకు అంటే, మీ వైపు నుంచి మీరు కరెక్ట్‌గా ఉండి, కరెక్ట్‌గా యాక్షన్ తీసుకుంటున్నప్పుడు, మోస్ట్‌లీ ఏదైతే మీ లైఫ్‌లో ఉండకూడదో అది వెళ్ళిపోతుంది. ఏదైతే మీ లైఫ్‌లో ఉండాలో అది ఉంటుంది. అంటే అల్టిమేట్‌గా మీరు డిజర్వ్ చేసేది మీకు దొరుకుతుంది అని మాత్రం మీరు రియలైజ్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. బట్ డెఫినెట్‌గా మీరు మీ లైఫ్‌లోని గుడ్ థింగ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం వాటికి పాసిబిలిటీ ఉందండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుంది అంటే, పాస్ట్‌లో మీ లైఫ్ మంచిగానే ఉంది. సో, ఇప్పుడు కూడా మీ లైఫ్ అలాగే ఉండాలి అని మీరు కోరుకుంటున్నారు. కాకపోతే అలా ఎలా మారుతుంది అనేది మీకు అర్థం కాని పరిస్థితుల్లో మీరున్నారు. సో, మీరేంటంటే మీ లైఫ్ మారాలి అనుకోని మీరేంటంటే కొంచెం థింగ్స్‌ని సేఫ్‌గా హ్యాండిల్ చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. అంటే ఈజీగా రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేరు. భయపడుతున్నారు. అంటే పాస్ట్‌లో మీ లైఫ్ ఒక ఫ్లోలో ఉన్నప్పుడు ఏదో జరిగినట్టుగా ఉందా అండి? సో, మీరు కొంచెం ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి భయపడడం కానీ, ఆల్రెడీ సఫర్ అవుతూ ఉండడం వల్ల ఎందుకో ఒకప్పుడులాంటి ప్యాషన్ కానీ, ఒకప్పుడులాగా అడ్వెంచరస్‌గా కానీ ఉండలేకపోతున్నారు. కొంచెం ఆలోచించడం, ఒక స్టెప్ బ్యాక్‌కి వేయడం, మళ్ళీ అంటే లేదు లేదు మనం అలా ఉండకూడదు. మనం ఏదో చెయ్యాలి అని ఫీల్ అవ్వడం. మళ్ళీ మీరేంటంటే లేదు ఇలా కాదు అలా చేద్దాం అని చేంజ్ అవ్వడం. సో, అంటే
మీలో ఆ స్టెబిలిటీ లేకపోవడం వల్ల ఇక్కడ థింగ్స్ ఏవి కూడా మీ ఫేవర్ లో జరగట్లేదు. అంటే ఇక్కడ మీరు ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి. అదేంటంటే మీ లైఫ్ లో మీరు లైట్ ని చూడాలి. పాస్ట్ లో లాగా సిచ్యువేషన్స్ చేంజ్ అవ్వాలి అని మీరు అనుకుంటే ఎగ్జాక్ట్ గా పాస్ట్ లో లాగా సిచ్యువేషన్స్ చేంజ్ అవ్వవు, కానీ లైట్ ని మాత్రం చూసే పాసిబిలిటీ ఉంది. అదైతే నేను చెప్పగలను. అండ్ ఈ జర్నీ కూడా వర్త్ అని మాత్రం మీరు ఫీల్ అయ్యేలాగా కొన్ని జరుగుతాయి. అయితే అలా జరగాలి అంటే మాత్రం మీరు మిమ్మల్ని ట్రస్ట్ చేసి ఇక్కడ ఛాలెంజెస్ ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. అంటే మీరు రిస్క్ తీసుకున్నా తీసుకోకపోయినా ఛాలెంజెస్ ఉంటాయి. మీరు సఫర్ అవ్వక తప్పదు. కనీసం మీరు రిస్క్ తీసుకుంటే మీరు ఒకటి చేయాల్సిన పరిస్థితి ఉంది కదా! సో, మనం దీనికి స్టిక్ అవుదాం. లైక్ మళ్ళీ మళ్ళీ చేంజ్ అవ్వకూడదు. చేంజ్ అవ్వడం వల్ల మనమే సఫర్ అవుతాం అని రియలైజ్ అయ్యి మీరు లాస్ట్ వరకు అలాగే ఉంటే ఖచ్చితంగా మీరు లైట్‌ని చూస్తారు. బికాజ్ మీరిప్పుడున్న సిట్యుయేషన్‌లో డార్క్‌నెస్‌ని చూస్తున్నారు. సో, ఈ డార్క్‌నెస్‌లోనే ఉంటారేమో అని ఫీల్ అయ్యి, అది మీరు హ్యాండిల్ చేయలేక కొంచెం సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలి అని చెప్పి చేంజెస్ అనేవి చేసుకుంటున్నారు. కానీ ఏ చేంజ్ మీరు చేసుకున్నా ఎందుకో థింగ్స్ అనేవి మీ ఫేవర్‌లో వర్కౌట్ అవ్వట్లేదు. దానికి రీజన్ మీరు సేఫ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ఒక పాత్ అనేది ఉందండి. ఆ పాతే కరెక్ట్ పాత్. మీరు ఆల్రెడీ ఆ కరెక్ట్ పాత్‌లో ఉన్నప్పటికీ కూడా స్టిల్ మీరేంటంటే ముందుకు వెళ్ళడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. మీరు అలా ఉండడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. బికాజ్ ఈ డార్క్‌నెస్ అనేది మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మీరిక్కడ ఎంత థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేయాలి అనుకున్నా కొన్ని జరగాల్సినవి జరుగుతాయండి. వాటి నుంచి మీరు తప్పించుకోలేరు. అట్‌లీస్ట్ మీరేంటంటే ఇది కరెక్ట్. సో, నేను ఇలాగే చేయాలి అని స్టాండ్ తీసుకుంటే యూనివర్స్ అది అప్రిషియేట్ చేస్తది. సో, దానివల్ల మీరు చేంజెస్ అనేవి చూస్తారు. మీ స్పిరిట్ గైడ్‌కి కూడా మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేయడం అనేది ఈజీ అవుతుంది. సో, అందుకే నేను మళ్ళీ చెప్తున్నానండి. లైఫ్ అన్ని రోజులు సేమ్ ఉండదు. లైఫ్‌లో లైట్ కనిపిస్తది. ఆ లైట్‌ని మీరు చూడాలి అనుకుంటే మాత్రం కొన్ని ఫేస్ చేయక తప్పదు. లైట్ చూడడం అనేది అంత ఈజీ కాదు. మీకు తెలియనిదేం లేదు. సో, అందుకోసమైనా మీరు చేంజ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తే బావుంటుంది. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లూ ఫెదర్ ఆర్ ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ స్పిరిట్ గైడ్ ఈ సమయంలో మీకేం చెప్తున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, ఫస్ట్ అయితే మీ స్పిరిట్ గైడ్ షీల్డ్ మెయిడెన్ అంట. సో, వాళ్ళు మీకేం చెప్తున్నారు అంటే, పర్టిక్యులర్‌గా ఈ టైంలో మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నట్టయితే, ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందండి. ఫోకస్ చేసి ప్లాన్ కూడా చేసుకోవాలి. ఏ ప్లాన్స్ లేకుండా ఏం జరిగితే అది జరిగింది. సో, ఎలా అయితే అలా అయింది. ఆ టైంకి ఏదనిపిస్తే అది చేసేద్దాం అనుకుంటే కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేస్తారంట. సో, బేసిక్‌గా ఇది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు, కానీ ఒకటైతే నేను క్లియర్‌గా చెప్తాను. అన్‌లెస్ ఆర్ అంటిల్ మీకు ఏ ప్లానింగు లేకుండా మీరు యాక్షన్ తీసుకుంటే మాత్రం కాన్సిక్వెన్సెస్ కూడా మీరు అలాగే ఫేస్ చేస్తారు. సో, మీకొక క్లారిటీ ఉండి మీ ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండి దాన్ని మీరు పర్ఫెక్ట్‌గా కానీ ఇంప్లిమెంట్ చేస్తే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇది ఏ సిట్యుయేషన్ అయినా సరే మీరు బోల్డ్‌గా ఒక స్టెప్ ముందుకు వేయాల్సిన అవసరం ఉందండి. అలా బోల్డ్ స్టెప్ వేయాలి అంటే ముందు మీకు క్లారిటీ ఉండాలి కదా! సో, మీరు ఎంతవరకు ఫోకస్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంటే. నాకేమనిపిస్తుందంటే మీరు ప్రాపర్‌గా ఈ సిట్యుయేషన్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ మీద కానీ మీరు ఫోకస్ చేస్తే ఎక్కడో మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాల్సిన పరిస్థితి ఉంటదేమో, ఆర్ మీరు కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేస్తారేమో అని భయపడుతున్నారు. ఆర్ సమ్ అదర్ రీజన్స్ అయినా మీకు ఉండొచ్చు. కాకపోతే మీరు ఇలా ఉంటే మాత్రం మీరు అనుకున్నది జరగదండి. మరి కొంచెం థింగ్స్ కాంప్లికేట్ అవ్వడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. అందుకే క్లియర్‌గా ఇక్కడ మీ స్పిరిట్ గైడ్ అయితే మీరు ఏదైనా సరే చేయాలి అనుకుంటే మాత్రం ఫోకస్ చేయాలి. ఫోకస్ చేసి అక్కడ సిట్యుయేషన్ ఏంటో అర్థం చేసుకున్న తర్వాత ఆ ప్రకారం ప్లాన్ కూడా చెయ్యాలి అని గైడెన్స్ అన్నమాట. సో, అసలు మిగతా మెసేజెస్ కూడా ఏంటి అనేది చూద్దాం. ఆ తర్వాత మాట్లాడతాను. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరేదైనా ఒకటి చెయ్యాలి అనుకునే ముందు ఫస్ట్ మీకోసం కూడా మీరు ఆలోచించుకోవచ్చు. అంటే మీకోసం మీరు ఆలోచించుకొని మీ కంఫర్ట్ మీరు చూసుకున్న తర్వాతే మీరు స్టెప్ ఇన్ అవ్వండి. కంప్లీట్‌గా మీరు ఎదుటి వ్యక్తులకి సరెండర్ అయిపోవాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఒక సిట్యుయేషన్‌లోని ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇక్కడ మీ థాట్స్ క్లియర్‌గా ఉండి, మీరు కొంత బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే, మీ సిట్యుయేషన్స్ మీద కూడా మీరు కరెక్ట్‌గా ఫోకస్ చేస్తారండి.
మీకే ఒక క్లారిటీ లేకుండా మీరే ఎక్కువ స్ట్రెస్ తీసుకొని యాంగ్జైటీ మీకొచ్చి, సో మీరేంటంటే చాలా ఓవర్ థింక్ చేసి లిటరల్‌గా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి, అలా ఉంటే మీరేం డెసిషన్స్ తీసుకుంటారు? మీరేం ఫోకస్ చేస్తారు? అసలు మీరు ఇక్కడ ఏది కూడా చేయలేరు. సో బేసిక్‌గా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. డెఫినిట్‌గా మీ లైఫ్‌లో ఏ సిట్యుయేషన్ ఉన్నా, ఈ సిట్యుయేషన్‌లోని మీకు మీ స్పిరిట్ గైడ్ సపోర్ట్ అయితే ఉందండి. వాళ్ళు క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకే వాళ్ళేంటంటే మీకు కొన్ని సైన్స్ కూడా ఇస్తూ ఉండొచ్చండి. ఈ టైంలోని మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. సో, దానివల్ల మీ లైఫ్‌లో కొన్ని ఎందుకు జరుగుతున్నాయి? సో, అసలు మీ రోల్ ఏంటి? మీరేం చేయాల్సిన పరిస్థితి ఉంది అనేది మీకు అర్థం అవుతూ ఉంటది. ఆర్ మీకెక్కడో సమ్ హింట్స్ లాగా వస్తూ ఉంటాయి. ఆ హింట్స్ అనేవి ఏ విధంగా అయినా కూడా రావచ్చండి. ఇలాగే వస్తది అని నేను చెప్పను. ఎందుకంటే కొంతమందికి ఈ హింట్స్ అనేవి కొన్నిసార్లు డ్రీమ్స్ ద్వారా వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళు ఏవో సమ్ వీడియోస్, రీల్స్ చూస్తున్నప్పుడు ఆ ప్రకారం కూడా వస్తూ ఉంటాయి. అది వాళ్ళకనిపిస్తూ ఉంటది. ఇదేదో మన సిట్యుయేషన్‌కి సంబంధించినట్టే ఉంది. ఈ కోట్ ఆర్ మెసేజ్ అనేది మనకి కరెక్ట్‌గా సరిపోతుంది అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. సో, ఇలా మీకేంటంటే ఏదో ఒక రకమైన సైన్స్ అయితే వస్తూ ఉంటే, అది కూడా మీ స్పిరిట్ గైడ్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి, మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో, మీరేంటంటే క్లియర్‌గా అది సెన్స్ చేస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఏ సిట్యుయేషన్‌లో కూడా మీకు బ్యాడ్ జరుగుతాది ఆర్ మీ లైఫ్ ఇంకిలాగే ఉంటది అని మీరు ఫీల్ అవ్వడం మానేసి, మీరు మీ స్పిరిట్ గైడ్‌ని ట్రస్ట్ చేయండి. అలాగే మిమ్మల్ని కూడా మీరు ట్రస్ట్ చేసుకోవాలండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. మీ నీడ్సే ఫస్ట్ ఒస్తాయి. మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉన్నారు. మీరు ఇది హ్యాండిల్ చేయగలరు. అట్‌లీస్ట్ మీరు అంటే ప్రాపర్‌గా థింక్ చేసే పరిస్థితి ఉంది అనుకున్న తర్వాతే ఈ సిట్యుయేషన్స్ కోసం ఆలోచించొచ్చు. లేదు మీరు ప్రిపేర్డ్‌గా లేరు. మీరెందుకో చాలా యాంగ్షియస్‌గా ఫీల్ అవుతున్నారు. పర్టిక్యులర్‌గా ఏ సిట్యుయేషన్ అయినా అది గుర్తు చేసుకుంటే స్ట్రెస్ వస్తుంది అనిపిస్తే మీరు డెఫినిట్‌గా కొంత టైం తీసుకోవచ్చు. మీరు హీల్ అయిన తర్వాత మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అయిన తర్వాతే మీరు ఏదైనా ప్లాన్ చేయండి. బట్ అంతేకాని ఇక్కడ మీరు యాంగ్షియస్‌గా ఫీల్ అవుతూ ఆ సిట్యుయేషన్‌ని ఎలా అయినా వర్కౌట్ చేసేయాలి, ఏదో ఒకటి చేసేయాలి అనుకుంటే ఏది సెట్ అవ్వదండి. మీరు ఫస్ట్ సెట్ అవ్వకుండా మాత్రం మీరు గుడ్ చేంజెస్ అయితే చూడలేరు. యాక్చువల్‌గా మీ కార్డ్స్ చూసిన ప్రకారం నాకైతే ఒకటి అర్థమైంది. ఈ టైంలోని మీకు యూనివర్స్ నుంచి చాలా సపోర్ట్ ఉంటుంది. మీ స్పిరిట్ గైడ్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంటదండి. దానివల్ల కొన్ని మీ లైఫ్‌లో జరుగుతున్నవి మీకు క్లియర్‌గా అర్థమవుతూ ఉంటాయి. ఇది ఇందుకే జరుగుతుంది. ఇది ఇలా జరుగుతుంది. సో, మీ లైఫ్ ఏంటంటే ఇలా ఉండబోతుంది. ఆర్ మీ రోల్ ఇది. మీరు ఇలా చేయాల్సి ఉండొచ్చు. సో, ఇలా అర్థమైనప్పుడు ఏంటంటే, అవి మీరు యాక్సెప్ట్ చేయాలి. అండ్ మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకొని, మిమ్మల్ని మీరు కంఫర్ట్ చేసుకున్న తర్వాతే మీరు స్టెప్ ఇన్ అయ్యి, ఆ ప్రకారం కొన్ని చేంజెస్ తీసుకురావడానికి ట్రై చేయాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఈ సిట్యుయేషన్‌లో స్టక్ అయిపోయినట్టు ఫీల్ అయితే, అది మీకు మీరే ఫీల్ అవ్వడం కానీ, ఇక్కడ యూనివర్స్ మిమ్మల్ని ట్రాప్ చేయలేదు. ఆర్ మీ స్పిరిట్ గైడ్స్ మిమ్మల్ని ట్రాప్ చేయలేదు. లేదా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా ఈ సిట్యుయేషన్‌లో మిమ్మల్ని ట్రాప్ చేయట్లేదు. కేవలం మీ ఆలోచనలే మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నాయి. మీ ఎమోషన్సే మిమ్మల్ని ట్రాప్ చేస్తూ ఉండాలి. ఇది మాత్రం మీరు అర్థం చేసుకుంటే, మీరు చాలా ఫ్రీగా ఫీల్ అవుతారండి. అంటే నాకేమనిపిస్తుందంటే, ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్టే కాదు, ఒక కెరియర్ యాస్పెక్టే కాదు, ఒక ఫినాన్సెస్ యాస్పెక్టే కాదు. ఇంకేదైనా సరే, మీరు ఇప్పుడు మీ లైఫ్‌లో ట్రాప్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నట్టయితే, క్లియర్‌గా నేను ఒకటే చెప్తానండి. అదేంటంటే, మీకు మీరే ట్రాప్ చేసుకుంటున్నారు. మీ ఫ్రీడమ్‌ని మీరే లాక్ చేసుకుంటున్నారు. మీరెలా ఫీల్ అవుతున్నారంటే, నా చేతుల్లో ఏం లేదు. నేనేం చేయలేను. అంతా అయిపోయింది. సో, నాకింక అవకాశం లేదు. ఇంకింతే అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఎవరు? మీరే. ఎందుకంటే, ప్రతి వ్యక్తికి కూడా ఒక ఆప్షన్ ఉంటదండి. వాళ్ళ సిట్యుయేషన్ బట్టి వాళ్ళని వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళ ఫ్రీడమ్‌ని వాళ్ళే చేసుకోవచ్చు. కానీ, వాళ్ళ ఫ్రీడమ్‌ని ఒక సిట్యుయేషన్‌కి లింక్ చేసినప్పుడు ఆర్ ఒక పర్సన్‌కి టై చేయాలి అనుకుంటున్నప్పుడు, ఆ హ్యాపీనెస్ కానీ, ఆ ఫ్రీడమ్ కానీ దొరకదు. ఎదుటి వ్యక్తి ఎక్స్‌పెక్టేషన్స్‌ని ప్రతిసారి సాటిస్ఫై చేయలేమండి. ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ ఒకలాగున్నప్పుడు, ఆ సిట్యుయేషన్స్ ఇలాగే వర్కౌట్ చేయాలి అనుకోని మనలో డెస్పరేషన్ ఉన్నా సరే, మనం హ్యాపీగా, కంఫర్టబుల్‌గా ఉండలేం. సో, ఇప్పుడు మీ పరిస్థితి అదే. నాకర్థమైందేంటంటే, మీ లైఫ్‌లో చాలా థింగ్స్ మీ ఫేవర్‌లోనే జరగాల్సున్నాయి. నిజానికి మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకుంటే, ఖచ్చితంగా థింగ్స్ అనేవి బెటర్ అవుతాయి కూడా. మీరేంటంటే, మీ లైఫ్‌లో క్లియర్‌గా చేంజెస్ చూస్తారు. కానీ
ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు ఇంకా వాళ్ళ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ చూడట్లేదు, ఇంకా వాళ్ళకి హ్యాపీనెస్ దొరకట్లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నట్టయితే దానికి రీజన్ వాళ్ళే. వాళ్ళ హ్యాపీనెస్ ని వాళ్ళే ట్రాప్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఫ్రీడమ్ ని వాళ్ళే బ్లాక్ చేసుకుంటున్నారండి. ఎందుకు అంటే నేను చెప్పాను కదా, మీకు మీకోసం కంటే ఎదుటి వ్యక్తుల ఒపీనియన్స్ ఆర్ ఆ సిచ్యువేషన్ ఏంటి అనే అదే ఎక్కువగా ఉందన్నమాట. సో అది తగ్గకపోతే కష్టమేనండి. అందుకే ఇక్కడ అప్పటికి మీ స్పిరిట్ గైడ్ మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టే మీకు కొన్ని సైన్స్ ఇస్తున్నారు. మీకు ఆల్రెడీ కొన్ని తెలుస్తున్నాయి. తెలిసినా స్టిల్ మీలో చేంజ్ రావట్లేదు. మీరేంటంటే ఇంకా అలాగే ఉండాలి అనుకుంటున్నారు. అలా ఉండడం కంఫర్టబుల్, కానీ అలా విడిచిపెట్టేసి ఒక న్యూ పర్సన్ లో చేంజ్ అవ్వడం కష్టంగా ఉంది. సో అంటే అలాంటప్పుడు మీరు ఇంకేం ప్లాన్ చేస్తారు? ఇంకేం మీ సిట్యుయేషన్స్‌ని బెటర్ చేస్తారు? మీకేం ఫోకస్ ఉంటది? నాకు తెలిసి మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవాలి. మిమ్మల్ని మీరు బెటర్‌గా ట్రీట్ చేసుకోవాలి. మీకు మీరేంటో అర్థమైన తర్వాత మీ సిట్యుయేషన్స్ ఏంటో కూడా అర్థమవుతాయి. మీకు హ్యాపీనెస్ కావాలి అనుకుంటే మిమ్మల్ని మీరు చూజ్ చేసుకోవాలంతే. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకుంటే వేరే వ్యక్తుల హ్యాపీనెస్ ఎలా ఉన్నా వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు ప్రతి పర్సన్ లైఫ్‌లో కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళ హ్యాపీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా అనిపిస్తది. ఇది లవ్ రీడింగ్ కాదండి. జనరల్‌గా చెప్తున్నాను. కొంతమంది వేరే వ్యక్తుల ఎక్స్‌పెక్టేషన్స్‌ని సాటిస్ఫై చేయాలి అనుకుంటారు. సో, మీరు ఆ కేటగిరీయే. అందుకే మీకు హ్యాపీనెస్ దొరకట్లేదు. ఇప్పుడు మీ హ్యాపీనెస్ మీరు ఫస్ట్ పెట్టుకుంటే, వేరే వ్యక్తుల సంగతి మనకెందుకు, వాళ్ళని మనం సెకండ్ పెడతాం. మన సంగతి కదా మనకి ఇంపార్టెంట్ అన్నట్టుకుంటే ఇలాంటి బాధలే ఉండవు. సో, అందుకే మరీ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇకనైనా సరే మీరే చేంజ్ అవ్వాలండి. మీకు మీరే ఫస్టొస్తారు. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకుంటే, మిమ్మల్ని మీరు ఫస్ట్ ట్రస్ట్ చేస్తే, తర్వాత యూనివర్స్‌ని కానీ, ఏంజెల్స్‌ని కానీ, స్పిరిట్ గైడ్స్‌ని కానీ, ఎవరిని మీరు ట్రస్ట్ చేసినా మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్న నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు ఎవరో పర్సన్‌కి బాగా కనెక్ట్ అయ్యారండి. ఆర్ మీరు కోరుకున్న ఎమోషనల్ సపోర్ట్ మీకు దొరికింది. అంటే నేను చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. ఇది లవ్ రీడింగ్ కాదు. జనరల్‌గా ఒక పర్సన్ ఇంకొక పర్సన్‌కి కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వాలి అనుకోవడం చాలా కామన్ అండి. వాళ్ళ డిజైర్స్‌ని వీళ్ళు ఫుల్‌ఫిల్ చేయాలి అనుకుంటూ ఉంటారు. అయితే ప్రతిసారి అది పాసిబుల్ కాదు కదా! బ్రీఫ్‌గా మనకొక ఫేజ్‌లో వాళ్ళు సపోర్ట్ చేశారు. సో, వాళ్ళ నుంచి మనకి చాలా హ్యాపీనెస్ దొరికింది ఆర్ ఎమోషనల్‌గా ఇక్కడ ఆ బాండ్ అనేది బిల్డ్ అయింది అన్నంత మాత్రాన అది వాళ్ళు గ్రాంటెడ్‌గా తీసుకోకూడదు. అండ్ మీరు కూడా వాళ్ళు గ్రాంటెడ్‌గా తీసుకోవడానికి ఛాన్స్ ఇవ్వకూడదు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, మిమ్మల్ని మీరు చేసుకొని, మీరెలా ఉండాలో అలా ఉంటూ, వాళ్ళకివ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇచ్చినా, ఆర్ మీ లైఫ్ ఎలా ఉంటే బావుంటుంది, మీరు మీ లైఫ్‌ని ఎలా లీడ్ చేస్తే కంఫర్టబుల్‌గా ఉంటారు అని తెలుసుకొని, మీరు ఆ విధంగా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే, వ్యక్తుల్ని కాదు, సిట్యుయేషన్స్‌ని కాదు, మీరు పాజిటివ్‌గా అట్రాక్ట్ చేసుకుంటారండి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళని వాళ్ళు చేసుకోకపోవడం వల్ల, ఎదుటి వ్యక్తి కూడా వాళ్ళని చేసుకోవడానికి ఇష్టపెట్టుకోరు. ఆర్ సిట్యుయేషన్స్ ఏంటంటే పాజిటివ్‌గా చేంజ్ అవ్వవు. ఎందుకంటే ఇప్పుడు మనని మనం బెటర్‌గా ట్రీట్ చేసుకున్నప్పుడు, మన వాల్యూ వర్త్ ఏంటో మనకే తెలియనప్పుడు, ఎదుటి వ్యక్తికి ఎలా తెలుస్తుంది? ఆ స్టాండర్డ్ అనేది ఎలా సెట్ చేస్తారు? ఆర్ ఆ సిట్యుయేషన్స్‌కి మీ స్టాండర్డ్ ఇది అని మీరు ఎలా ప్రూవ్ చేస్తారు? సో, దానివల్ల థింగ్స్ ఎప్పుడు కాంప్లికేటెడ్ గానే ఉంటాయి. ఇప్పుడు మీ లైఫ్‌లో కూడా మీకేం కావాలి అనేది మీరు అర్థం చేసుకున్న తర్వాత, సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయడం ముందు మానేయాలండి. మీలో చాలా మంది ఏం చేస్తున్నారంటే, వ్యక్తుల్ని ప్లీజ్ చేయడం కోసం మీకు నచ్చినా, నచ్చకపోయినా కొన్నింటికి అడ్జస్ట్ అవ్వడం. సిట్యుయేషన్స్ ఏంటంటే మీ ఫేవర్‌లో లేకపోయినా ఆర్ మీకు ఆ సిట్యుయేషన్ అలా ఉండడం నచ్చకపోయినా మీరు కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలని ట్రై చేయడం. మీరు అందులో ఫిట్ అవ్వాలి అనుకోవడం. ఇవన్నీ కూడా రాంగ్ అండి. మీకేం కావాలో మీరు అర్థం చేసుకున్న తర్వాత దాని కోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. ఫైట్ చేయాలి. మీరు మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడానికి ట్రై చేయాలండి. వేరే సిట్యుయేషన్స్, వేరే వ్యక్తుల లైఫ్ కోసం మీకనవసరం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు బెటర్ చేసుకుంటారు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది కాబట్టి వాళ్ళు చూసుకోగలరు. బట్ మీకేం సంబంధం ఇందులో? అంటే ఇక్కడ మీ కార్డ్స్ చూసిన ప్రకారం నాకొక్కటి మాత్రం అర్థమైందండి. ఓవరాల్‌గా మీ స్పిరిట్ గైడ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆల్‌మోస్ట్ సేమే చెప్తున్నారు. పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. ఎందుకంటే ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు వాళ్ళని వాళ్ళు చేసుకోవట్లేదు అంతే. వాళ్ళకి వాళ్ళు వాల్యూ చేసుకోవట్లేదు. వాళ్ళకి వాళ్ళు తప్ప మిగతావన్నీ కూడా కావాలి. మిగతావన్నిట్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. సో, అదే ఇక్కడ ప్రాబ్లమ్. మీ లైఫ్‌లో ఇదే పెద్ద ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్‌ని మీరు సార్ట్ ఔట్ చేసుకోగలిగితే మీ లైఫ్ వేరేగా మీకు కనిపిస్తది అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్‌గా ఈ రెడ్ ఫెదర్ ఆర్ ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ స్పిరిట్ గైడ్ ఈ సమయంలో మీకేం చెప్తున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో మీ స్పిరిట్ గైడ్ అయితే మెడిసిన్ మదర్ అంట. సో ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి క్లియర్‌గా ఒకటే చెప్తున్నారండి. అదేంటంటే మీ ఇంట్యూషన్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. మీ ఇన్నర్ కాలింగ్ ఏంటో మీకు తెలుసు. మీ ఇన్నర్ కాలింగ్ డిఫరెంట్‌గా ఉంది. కానీ మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయట్లేదు. మీ ఇన్నర్ కాలింగ్ ఇది అని మీకు ఒకవేళ అర్థమవుతున్నా మీరది ఇగ్నోర్ చేస్తున్నారు. మేబీ మీరేం చేస్తున్నారంటే కొంచెం సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళలాగా వేరే వ్యక్తుల కోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు. అంటే మిమ్మల్ని తప్ప మీరు అందరిని ట్రస్ట్ చేస్తున్నారండి. మీ ఇన్నర్ సెల్ఫ్ మిమ్మల్ని క్లియర్‌గా గైడ్ చేయడానికి ట్రై చేస్తుంది. మిమ్మల్ని ఒక బెటర్ ఇండివిడ్యుయల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి చూస్తుంది. మేబీ ఆ ఇన్నర్ కాల్ అనేది అందుకే మీకు నచ్చట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ రావాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు క్లియర్‌గా మీకు కొన్ని అర్థం అవుతూ ఉంటాయి. బట్ అలా మీరు చేంజ్ అవ్వడానికి రెడీగా లేనప్పుడు మీరేంటంటే థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఇవన్నీ మీకు కష్టంగా ఉంటాయి. కానీ క్లియర్‌గా ఇక్కడ మీ స్పిరిట్ గైడ్ ఏం చెప్తున్నారు అంటే మీ ఇన్నర్ కాలింగ్‌కి మీరు వాల్యూ చేయండి. మీ ఇన్నర్ సెల్ఫ్‌కి మీరు ఆ రెస్పెక్ట్ ఇవ్వండి. సో, అలా మీరు చేయకుండా వేరే వ్యక్తులు చెప్పింది వినడం, వేరే వ్యక్తులకి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆర్ ఆ సిట్యుయేషన్ అది కాదేమో అనుకోని మిమ్మల్ని మీరు నెగెటివ్‌గా కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేయడం ఇది కరెక్ట్ కాదు. యాక్చువల్‌గా ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ ఇంట్యూషన్ ఆల్రెడీ మీకొకటి చెప్తుందండి. మీరు కొన్ని సెన్స్ చేస్తున్నారండి. అందులో అయితే నో డౌట్. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో కూడా ఆ ఇన్నర్ వాయిస్ ఒకటుంటది. ఆ ఇన్నర్ వాయిస్ వాళ్ళకేదో చెప్తూనే ఉంటది. అయితే ఆ ఇన్నర్ వాయిస్‌ని ఇగ్నోర్ చేస్తూ, తిరిగి ఆ ఇన్నర్ వాయిస్‌కే మీరు కన్విన్స్ చేయాలి అని ట్రై చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, మీరు ఇలా ఓవర్ స్మార్ట్‌నెస్ చూపిస్తున్నారండి. ఇది కరెక్ట్ కాదు అని క్లియర్‌గా మీ స్పిరిట్ గైడ్ మీకు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారో చూస్తే అర్థమవుతది. బట్ ఇప్పటి వరకు నాకు అర్థమైంది ఏంటంటే, మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. మీరు క్లియర్‌గా కొన్ని సెన్స్ చేస్తున్నారు. క్లియర్‌గా మీ ఇన్నర్ వాయిస్ కూడా ఏం చెప్తుందో మీరు వింటున్నారు. మీకు అర్థమవుతుంది. స్టిల్ అవన్నీ వినిపించుకోకుండా మిమ్మల్నే మీరు తిరిగి నెగెటివ్‌గా కన్విన్స్ చేసుకోవడం ఆర్ డిఫరెంట్‌గా కన్విన్స్ చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. అందుకే ప్రాబ్లమ్స్ కూడా అలాగే ఫేస్ చేస్తూ ఉండొచ్చు. సో చూద్దాం. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీరు ఎవరితో అయితే ఎక్కువ ఎంగేజ్ అవుతున్నారో ఆర్ మీ సర్కిల్ ఏదైతే ఉందో ఫస్ట్ అది మీకు కరెక్ట్ కాదండి. అంటే పర్టిక్యులర్‌గా మీరు ఒక పర్సన్‌ని ట్రస్ట్ చేస్తున్నా ఆర్ ఒక పర్సన్ మీద డిపెండ్ అవుతున్నా ఆర్ ఇంకెవరికైనా బాగా అటాచ్ అయిపోయి వాళ్ళకి నో చెప్పలేక అలా అని చెప్పి యెస్ చెప్పలేక ఇబ్బంది పడుతున్నా స్టిల్ మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఈ విషయంలో. అంటే ఇలాంటివన్నీ కూడా మీరు మానేసుకుంటే బావుంటుందండి. ఎందుకంటే మీ చుట్టూ నెగెటివ్ ఎనర్జీ ఉంది. ఆ నెగెటివ్ ఎనర్జీ ఎవరో కాదు. మీరు ఎవరితో అయితే ఎంగేజ్ అవుతున్నారో, మీరు ఎవరినైతే ఎక్కువ ట్రస్ట్ చేస్తున్నారో, మీ పర్సనల్స్‌లోని ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడానికి ఛాన్స్ ఇస్తున్నారో వాళ్ళే అని చెప్పొచ్చు. వాళ్ళెవరైనా అవ్వొచ్చండి ఇంకా. అంటే ఇంట్లో వ్యక్తులు, బయట వ్యక్తులు అని నేను మెన్షన్ చేయను. కానీ ఖచ్చితంగా వాళ్ళ ఎనర్జీ మీ ఎనర్జీని డ్రైన్ చేస్తుంది. వాళ్ళు మీకు సమస్యలు తీసుకొస్తున్నారు. ఇది మీకు అర్థమైనా మేబీ మీరేంటంటే ఇగ్నోర్ చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి పర్సన్ మీ లైఫ్‌లో ఉండడమే మీకు ఇంపార్టెంట్. మీ లైఫ్ ఏమైపోయినా మీకు అవసరం లేదు అన్నట్టుగా మీరుంటున్నారు. సో, మీరందుకే రిపీటెడ్‌గా సఫర్ అవుతున్నారు. అంటే అలాంటి పర్సన్స్ మీకు సపోర్ట్ చేయకపోయినా, వాళ్ళు మీ లైఫ్‌లో లేకపోయినా మీరు లోన్‌లీగా ఫీల్ అవుతారేమో! మీరు మీ లైఫ్‌ని లీడ్ చేయలేరేమో! ఆర్ మీ లైఫ్ అలా డిఫరెంట్‌గా ఉంటే అది హ్యాండిల్ చేయలేరేమో! అనే భయానికి వాళ్ళని మీరు హోల్డ్ చేయాలని ట్రై చేస్తున్నారు. సో, బేసిక్‌గా ఈ వ్యక్తులు ఎవరైనా అవ్వొచ్చండి. ఎందుకంటే ఇది మనం ఒక లవ్ రీడింగ్ అని చెప్పడానికి లేదు. చాలా మంది వ్యక్తులు రాంగ్ పర్సన్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు. రైట్ పర్సన్స్‌కి వాళ్ళు అంత ఈజీగా కనెక్ట్ అవ్వలేరు. బికాజ్ రైట్ పర్సన్స్ ఏంటంటే రైట్ వేలో గైడ్ చేస్తూ ఉంటారనమాట. సో, అది కొన్ని సార్లు మనకు నచ్చదు. మనకు ఎవరైతే నెగటివిటీలో కూడా సపోర్ట్ చేస్తారో, ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళే నచ్చుతారు. దానికి రీజన్ ఏంటి అంటే ఎక్కడో అంటే మన కన్సైన్స్ అది రాంగ్ అని చెప్తున్నా, బయటకి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి, అదే కరెక్ట్ ఏమో అని అనిపిస్తూ ఉంటది. అయితే ఇప్పుడు మీ సిట్యుయేషన్ కూడా నాకు అలాగే కనిపిస్తుంది. దానివల్ల మీరేంటంటే వ్యక్తులకి ఎక్కువ అట్రాక్ట్ అవ్వడం కానీ, నెగెటివ్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం కానీ,
వ్యక్తులకి సరెండర్ అయిపోవడం కానీ ఇలాంటివి కనిపిస్తున్నాయండి. దానివల్ల ఖచ్చితంగా మీరు వచ్చే రోజుల్లో సమస్యలైతే ఎదుర్కొంటారు. మీ జీవితం ఏంటంటే దీనివల్ల మారిపోతుందండి. ఆల్రెడీ మారిపోయింది. చాలా నష్టపోయారు. ఇంకా నష్టపోవడానికి సిద్ధంగా ఉంటేనే ఇలాంటి వ్యక్తులతోని మీరు ఎంగేజ్ అవ్వచ్చు. లేదు అనుకుంటే అలాంటి వ్యక్తుల్ని కట్ చేయండి. ఆర్ కట్ చేయలేము, అది కష్టము అనుకుంటే సేఫ్ డిస్టెన్స్ అయినా మెయింటైన్ చేయండి. వాళ్ళు చెప్పింది మీరు వినండి. విన్నంత వరకే. మీరేం చేయాలో అది చెయ్యండి. అది కష్టం కాదు కదా! ఎందుకంటే మీ ఇన్నర్ వాయిస్ ఒకటి చెప్తూ ఉంది. సో, ఆ ఇన్నర్ వాయిస్, ఆ ఇన్నర్ కాలింగ్ మీరు వినిపించుకుంటే మీరు మీలాగా ఉంటారు. మీ లైఫు మంచిగా ఉంటది. మీకెంత అవసరం ఉన్నా వాళ్ళతో, ఆ అవసరం ఎలాంటిదైనా సరే, మిమ్మల్ని మీరు ఈ ప్రాసెస్‌లోని లూజ్ అవ్వొద్దండి. అది మీకే మంచిది కాదు. అసలు మీ కార్డ్స్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే, నలుగురికి లైట్ పంచాలండి మీరు. నలుగురికి మీరు మంచి మాటలు చెప్పి వాళ్ళ జీవితాన్ని మార్చాలి. కానీ మీరేం చేస్తున్నారు అంటే, వేరే వ్యక్తుల మాటలు వింటున్నారు. వేరే వ్యక్తుల వల్ల మీ జీవితాన్ని మీరు నెగెటివ్‌గా చేంజ్ చేసుకుంటున్నారు. మీకిది అర్థం అవ్వట్లేదు. యాక్చువల్‌గా మీ కార్డ్స్ చూసిన ప్రకారం ఇంకా ఛాన్స్ ఉంది లైఫ్‌ని చేంజ్ చేసుకోవడానికి. ఇంకా హోప్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే మరి మీరు ఇది ఎలా హ్యాండిల్ చేస్తారో, దీని నుంచి ఎలా బయటపడతారో అనేది మాత్రం మరి మీ చేతుల్లోనే ఉందండి. ఆఫ్‌కోర్స్ కొన్ని మీరు మార్చలేరు. కొన్ని మీ చేతుల్లో లేవు. కానీ అప్పటికి యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. అయినా మీరేంటంటే యూనివర్స్ ప్యాటర్న్స్‌ని అర్థం చేసుకోవట్లేదు. ఆ ఫ్లోతోని మీరు కంటిన్యూ అవ్వలేకపోతున్నారండి. ఇప్పుడు కొంతమంది గో విత్ ద ఫ్లో అని ఉంటారు. సో, అలాంటి వాళ్ళేంటంటే ఎవరి మాట వినరు. ఎవరి వల్ల ఎఫెక్ట్ అవ్వరు. అలా అని చెప్పి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాకపోయినా కనీసం సైలెంట్‌గా ఉంటారు. బట్ ఇప్పుడు మీరేంటంటే గో విత్ ద ఫ్లో అన్నట్టుగా లేరు. ఒక పర్సన్ సపోర్ట్ చేస్తున్నారు కదా! ఒక పర్సన్ గైడ్ చేస్తున్నారు కదా! మన సిట్యుయేషన్స్ ప్రకారం మనకి ఇలా ఛాన్స్ ఉంది కదా! అనేలాగా ఆలోచిస్తున్నారు. దాని ప్రకారం మీరు చేసుకోవాల్సిన చాయిసెస్ చేసుకుంటున్నారు. కాన్సిక్వెన్సెస్ కూడా అలాగే ఫేస్ చేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ మీకు ఈ టైంలో ఒక పర్సన్ అవసరం ఉండొచ్చు. ఒక పర్సన్ సపోర్ట్ రియల్‌గా మీ లైఫ్‌లో ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు అని మీరు అనుకుంటే డెఫినెట్‌గా అలాంటి పర్సన్‌ని వెతుక్కోండి. బట్ మీ లైఫ్‌లో ఉన్న పర్సన్స్ అయితే కరెక్ట్ పర్సన్స్ కాదు. ఇంకా మీ లైఫ్ డెస్ట్రాయ్ అయిపోవాలి. ఇంకా మీ లైఫ్ ఎలా ఉన్నా మీకు పర్వాలేదు అనుకుంటేనే ఇలాంటి వ్యక్తులతో మీరు ఎంగేజ్ అవ్వచ్చు. ప్రాబ్లమ్ ఎక్కడుంది అంటే మీరు ఒక వ్యక్తిని కోరుకోవడంలో లేదు. కాకపోతే మీ జీవితంలో ఉన్న వ్యక్తులతోనే ఆ లైట్‌ని చూడాలి అనుకోవడం, మీ జీవితంలో ఉన్న వ్యక్తులే ఆ లైట్‌ని మీకు చూపించాలి అనుకోవడంలోనే అంతా ఉందండి. అది రాంగ్ అన్నమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మీరిప్పటికే చాలా సఫర్ అయ్యారు. మీకు ఆల్రెడీ కొన్ని తెలుసు. అయినా మీరు మళ్ళీ ఆ పాత్‌నే చేసుకుంటే ఎవరేం చేస్తారు? నేను చెప్పాను కదా! నిజానికి మీరే నలుగురికి గైడ్ చేసి వాళ్ళ జీవితాన్ని మార్చాల్సిన పరిస్థితి ఉందండి. ఇది కూడా మీ లైఫ్ పర్పస్‌లో ఒకటి అని మీరు అనుకోవచ్చు. మేబీ మీరేంటంటే నాకు తెలిసి ఒక మంచి పొజిషన్‌ని హోల్డ్ చేయడం కానీ, మీ లైఫ్‌లోని మీరేంటంటే ఒక యూనిక్ పర్సన్ కానీ అయ్యుంటారు. అయినప్పటికీ కూడా మీరేం చేస్తున్నారు అంటే, ఇంకొకళ్ళ మాటలు వింటున్నారు. ఇంకొకళ్ళకి సరెండర్ అయిపోతున్నారు. ఆర్ మీ లైఫ్‌ని మీరు ఎలా అయితే లీడ్ చేయకూడదో అలా లీడ్ చేస్తున్నారు. సో, దీనివల్ల మీ లైఫ్ హోప్‌లెస్‌గా ఉంది. అండ్ ఇంకొకటేంటంటే, ఒక పర్సన్‌కి మీరు టైమ్ ఇవ్వడం ఇంపార్టెంటు అనుకుంటే, ఎవరికైతే మీ అవసరం ఉంటదో వాళ్ళకివ్వండి. మీ అవసరం లేని వాళ్ళకి మీరు టైమ్ ఇస్తున్నారు. సో, మీకు తెలియట్లేదండి డిఫరెన్సు. ఎవరిని చేసుకోవాలి, ఎవరిని విడిచిపెట్టాలి అనేది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మేబీ ఈ టైంలోనే నాకు తెలిసి మీ అవసరం ఒక పర్సన్‌కుంది. బట్ మీ అవసరం ఉన్న పర్సన్‌కి మీరు అవైలబుల్‌గా ఉండట్లేదు. మీ అవసరం ఎవరికైతే లేదో, మీరు ఎవరి వల్ల అయితే నష్టపోవాల్సిన పరిస్థితి ఉందో, వాళ్ళకి మీరు అవైలబుల్‌గా ఉంటున్నారు. సో, ఈ డిఫరెన్స్‌ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకో మీరు కన్విన్స్ అవ్వలేకపోతున్నారు. మీ మనసు కూడా మీకు చెప్తూ ఉండొచ్చు. చెప్తున్నప్పటికీ కూడా మీకెందుకో అది నచ్చట్లేదు. సో, దానివల్ల మీరేంటంటే ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఏదేమైనా సరే మీ జాగ్రత్తలో మీరుండండి. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికే ట్రై చేయండి. క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయాలి అనుకుంటే మీరు అబ్సిడియన్ కానీ, బ్లాక్ టార్మలిన్ కానీ ఈ రెండిట్లో ఒకటి వేర్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, క్రిస్టల్స్ ఎందుకు వేర్ చేయమన్నానంటే అట్‌లీస్ట్ ఆ నెగెటివ్ అటాచ్‌మెంట్, ఆ నెగెటివ్ ఎనర్జీనైనా సరే పిక్ చేసుకోకుండా మీ జాగ్రత్తలో మీరుంటారు అని అంతే. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్న నాకేమనిపిస్తుందంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదండీ! మీ లైఫ్‌లో ఏవో కొన్ని జరిగాయి. మీరు కూడా అనుకోలేదు అలా జరుగుతుంది అని. కొన్ని జరిగిపోయాయి. సో, అవి జరిగిపోయిన తర్వాత అవి మీ వల్లే జరిగాయి అని మీరు అనుకోవట్లేదు. మీకు సంబంధం లేకుండానే కొన్ని జరిగాయని మీరు ఫీల్ అవుతున్నారు.
అసలు అలా జరగడానికి కారణం ఏంటో కూడా ఇప్పటికీ మీకు అర్థం అవ్వట్లేదు. కానీ అవన్నీ జరగడానికి కారణం మీరే. సో, దానికోసం ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు. బట్ నేనైతే ఒకటి చెప్పగలను. మీరు ఒకలాగా సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వాలి. ఆర్ ఇలా ఇది ఉంటే బావుంటుంది అని అనుకోని ఒకటి చేశారు. సో, మీరు చేసింది రాంగ్ అన్నమాట. అట్‌లీస్ట్ మీ కాన్షియస్‌నెస్ వరకు మీకది రైట్ అనిపించినా టెక్నికల్‌గా మీరు చేసింది రాంగ్ అంతే. సో, కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు. ఇది ఇన్‌స్టంట్ కర్మ అన్నమాట. పాస్ట్ లైఫ్ కర్మ కూడా కాదు. అప్పటికప్పుడు మీరు తీసుకున్న డెసిషన్‌కి మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారంతే. సో, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు కూడా మీలోని ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయండి. మీలో డెస్పరేషన్ ఉంది. మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని ఆర్ వ్యక్తుల్ని మీ కంట్రోల్‌లోకి తీసుకురావాలి. సో, ఎలా అయినా థింగ్స్ అనేవి ఈ విధంగా వర్కౌట్ అవ్వాలి అని బలంగా అనుకోని, మీరు రాంగ్ పాత్‌ని చేసుకుంటున్నారు. ఆర్ మీరు కంట్రోల్ చేయాలనుకోని మీరే కంట్రోల్ అయిపోతున్నారు. లైక్ వేరే వ్యక్తుల కంట్రోల్‌లోకి వెళ్ళిపోవడం కానీ, ఆ సిట్యుయేషన్స్ ప్రకారం మీరు సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి కానీ వస్తుంది. సో, దీనివల్ల మీకు ఎక్కడా కూడా థింగ్స్ పాజిటివ్‌గా కానీ, మీ ఫేవర్‌లో చేంజ్ అవుతాయి అనే ఫీలింగ్ కానీ రావట్లేదు. ఆఫ్‌కోర్స్ మీకు రావట్లేదు అంటే నేను చెప్పాను కదా! మీరే చేంజ్ అవ్వాలండి. మీరే కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టాలి. మీరొకటి కోరుకోవడం తప్పు కాదు. కానీ కోరుకున్న దాని కోసం మీరు చేసే ప్రయత్నాలు మాత్రం సరిగ్గా ఉండాలి కదా! అవి సరిగ్గా లేనప్పుడు సరిగ్గా ఉండట్లేదనైనా మీరు అర్థం చేసుకోవాలి. అదే మీకు ఇక్కడ క్లియర్‌గా మీ స్పిరిట్ గైడ్ కానీ, యూనివర్స్ కానీ చెప్తున్నారు. మీ ఇంట్యూషన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా వర్క్ చేస్తుంది అంటే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తున్నారు. బట్ మీరేంటంటే అది రిజెక్ట్ చేస్తున్నారు. దానివల్ల మీరేంటంటే రిపీటెడ్‌గా మళ్ళీ మళ్ళీ కూడా సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు. సో, ఇప్పటికైనా మీ ఇన్‌సెక్యూరిటీస్‌ని పక్కన పెట్టేసి ఒరిజినల్‌గా మీరు ఏది చేయాలో అది చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది మంచిగా ఉంటుందండి. ఇది కోరుకుంటున్నారు కాబట్టి చెయ్యండి అని నేను చెప్పట్లేదు. కానీ మీరు ఇలా ఉంటే ఇంకా ఇంకా నష్టపోతారు కాబట్టి మారి ఏదైనా చెయ్యండి అని చెప్తున్నాను. మీలో మార్పు రాకుండా మీ పరిస్థితులైతే మారవండి. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. మీకు కొన్ని భయాలున్నాయి. అండ్ కొన్ని ఖచ్చితంగా జరగాలి అనే కోరికలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే మీరు మారితే తప్ప, మీరు కొన్నింటిని దూరం పెడితే తప్ప అనుకున్న విధంగా వర్కౌట్ అవ్వవు. అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. సో, చాయిస్ అయితే మీదే. మీరు ఎలా ఉంటారు, ఎలా మారుతారు, ఏం చేస్తారు అనేది. బట్ మీరు కరెక్ట్ డెసిషన్స్ తీసుకొని, కరెక్ట్ చాయిసెస్ చేసుకొని, ఇక నుంచైనా కరెక్ట్‌గా ఉంటే మాత్రం డెఫినిట్‌గా థింగ్స్ కూడా చాలా బెటర్‌గా చేంజ్ అవుతాయి. సో, ఏం జరిగినా అది మీ చేతుల్లోనే ఉంది. మీ మీద ప్రతిదీ డిపెండ్ అయ్యి ఉందని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.